రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదం మళ్లీ ముదురుతుంది. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియా పాలకులను గౌరవించేలా తప్ప అవమానించడం సరికాదన్నారు. తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందన్నారు. వారికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. దీంతో మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. అయితే మంత్రి పదవి వస్తుందని భావించా భంగపడిన రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై వాయిస్ పెంచుతున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్ వేదికగా కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. గతంలో కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సోషల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా సీఎం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం స్పందించడం జరిగింది. ఎక్స్ పోస్ట్ లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులంతా కూడా ఏదైతే సమాజానికి సేవ చేసేందుకు కూడా పనిచేస్తున్నారు, పాలకులు వాళ్ళను అభినందించాల్సింది పోయి పాలకులే వ్యతిరేకించే విధంగా మాట్లాడడం సరికాదంటూ కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మళ్ళీ వివాదం ముదిరినట్టుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఏళ్లు సీఎం గా నేనే ఉంటానంటూ కూడా మహబూబ్ నగర్ లో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో కూడా ఎక్స్ వేదికగా కూడా రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సీఎం గా ఎవరు ఉండాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. 10 ఏళ్లు వరుసగా ఒక్కరే ఉండే విధానం ఉండదంటూ కూడా ఆయన గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో మాత్రం దుమారం లేపుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా వైరం ఏర్పడిందని చెప్పవచ్చు. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపిస్తుండడంతో రాజగోపాల్ రెడ్డి కూడా తనకిగా మంత్రి పదవి రాదనే కోణంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తనకు మంత్రి పదవి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తేనే అధిష్టానం ఇస్తానన్నది అని కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడంతో ఆయనకి మంత్రి పదవి విషయంలో అధిష్టానం ఖచ్చితంగా ఇయ్యదు అనే నిర్ణయానికి వచ్చే కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై ఆయన చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా ఉంటున్నాయనేది కూడా రాజకీయంగా చర్చ సాగుతుంది. అయితే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంత అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు ఎలాంటి పాలన అందించాలనే విషయం పైన జర్నలిస్టులు అనేది ముందు వరుసలో ఉంటారు కాబట్టి వారిని అభినందించాల్సింది పోయి వారిని విమర్శిస్తారా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్ ను కూడా పెట్టడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్ది పనిచేస్తుంది ఆయన సోషల్ మీడియాలో ఏదైతే ఎక్స్ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇటు పార్టీ కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడం, ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా ఉన్నాయి. ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితికి రీసెంట్ గా కూడా ఇది మున్గోడు నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తున్న సందర్భంలో కూడా ప్రభుత్వ పరంగా రైతు భరోసా ఇచ్చారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ అందరికీ అందలేదు అనేది కూడా ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు ఇటు పార్టీ పరంగా కూడా ఆయన ఏఐసిసి చీఫ్ తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఆయనను
రాజగోపాల్ రెడ్డి తోటి మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా అందుబాటులోకి రాకపోవడం పట్ల కూడా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కూడా అనేది మాత్రం చూడాల్సింది. మరోవైపు ఇటు ఏదైతే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా కూడా ఈ వైరం అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పిన అధిష్టానం ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సందర్భం ఉంది. ఎంపీగా భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, ఆ తర్వాత మంత్రి పదవి విషయంలో చూసుకుంటానంటూ కూడా హామీ ఇచ్చారనేది కూడా ప్రచారం సాగింది. కానీ మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మొండి చేయి చూపడం, ఇటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదనేది నిర్ణయంతో రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీకి దూరం ఉంటూ కేవలం మునుగోడు నియోజకవర్గానికే పరిమితం కావడం, ఇటు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా కేవలం ఆయన నియోజకవర్గం వరకు మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నారనేది కూడా కాంగ్రెస్ లోనే చర్చ సాగుతుంది. కొంతమంది నేతల పైన కూడా ఆయన నేరుగా వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు ఎక్స్ వేదికగా కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత పార్టీలో దుమారాన్ని లేపుతున్నాయని చెప్పవచ్చు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో 2 సార్లు అంటే మొన్న బాబునగర్ సభలో మాట్లాడిన సీఎం వ్యాఖ్యలను ఈ రోజు ఏదైతే జర్నలిస్టుల పైన కూడా సోషల్ మీడియా సంబంధించి సీఎం చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించడం పట్ల కూడా రేవంత్ రెడ్డి వర్గీయులు కావచ్చు ఆయన సన్నిహితులు కూడా రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఆయన తీరును మార్చుకోవాలనేది కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఈ పోస్ట్ ద్వారా పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రాజగోపాల్ రెడ్డి పైన అయితే పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అలాగే పార్టీలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా పార్టీకి సంబంధించి బహిరంగంగా చర్చించవద్దు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎప్పటి నుంచి అయినా సరే రాజగోపాల్ రెడ్డి సీఎం పైన చేస్తున్న వ్యాఖ్యలను బహిరంగంగానే చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అనుష, కేవలం సీఎం రేవంత్ రెడ్డి కాదు, సీనియర్ నేత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత జానారెడ్డి పైన కూడా బహిరంగంగానే విమర్శలు చేసి వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భం ఉంది రాజగోపాల్ రెడ్డి. అయితే ఈ క్రమంలో ఆయన పైన పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాలనేది కూడా పార్టీలో డిమాండ్ వచ్చిన సందర్భం ఉంది. కానీ మళ్ళీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ఎక్స్ వేదికగా చేస్తున్నటువంటి పోస్టుల విషయంలో పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది, ఇటు ప్రభుత్వం పరంగా కూడా ఇరకాటంలోకి నెట్టే విధంగా ఉంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి చెప్పాల్సింది పోయి ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా అందరికీ రైతు బంధు పడలేదు, పింఛన్లు అందడం లేదు, ఇంకా సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ప్రభుత్వం ఇబ్బంది గురి చేస్తుందనే విషయం కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇటు పార్టీ పరంగా కూడా బహిరంగ విమర్శలు చేయొద్దు అనేది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పిన సందర్భం ఉంది. అయినా కూడా రాజగోపాల్ రెడ్డి ఇవేవి పట్టించుకోకుండా కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, బహిరంగంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ఇతర నేతల పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. కానీ ఆ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల పైన పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు కావచ్చు ఇతర ఏదైనా ఆయన పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీలను చర్చ సాగుతుంది. జానారెడ్డి పైన చేసినప్పుడు కూడా ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందనేది కూడా అందరు భావించారు పార్టీలో కూడా. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పైన రెండు సార్లు రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడిన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేయడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉందనేది కూడా పార్టీలో చర్చ సాగుతుంది. ఈ విషయం పైన మరి ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా నోటీసులు ఇస్తారా, లేకపోతే ఆయనతో పిలిచి మాట్లాడతారా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇటు ఏఐసిసి చీఫ్ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి తోటి మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆయన అందుబాటులోకి రాకపోవడం, అసలు పార్టీలో ఉంటారా, పార్టీ నుంచి వెళ్లిపోతారా, పదవికి రాజీనామా చేస్తారా అనేది కూడా ఏదైతే ప్రచారం సాగింది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనేది కూడా కొంత ఆయన వర్గీయుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటు పార్టీ పరంగా కూడా
కొంత ఏదైతే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నట్టు వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలనేది కూడా కొంత చర్చ సాగుతున్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి విషయంలో అధిష్టానం మొండి చేసి చూపింది కాబట్టి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా కొంత రాజకీయంగా చర్చ సాగుతుంది. మంత్రి పదవి ఇస్తే ఆయన స్తబ్దుగా ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు అనేది కూడా కొంత చర్చ సాగుతున్నప్పటికీ మంత్రి పదవి విషయంలో మాత్రం ఆయనకు రాదు అనేది కూడా కొంత ఆయన చేసినటువంటి వ్యాఖ్యల బట్టే కూడా తెలుస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, పార్టీ పరంగా ఏదైనా వేటు వేస్తారా అనే విషయం కూడా కొంత ప్రచారం సాగుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆయన నియోజకవర్గంలో సొంత బ్రాండ్ పార్టీ ఏదైనా కానీ నేను ప్రజల కోసం ఉంటాను అనే విధంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 2-3 నెలల నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ పార్టీలో ఉన్నా పోటీ చేస్తే మాత్రం తనే గెలుపొందే విధంగా కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అసలు పార్టీలో ఉంటారా, పార్టీకి రాజీనామా చేస్తారా అనేది కూడా ఒక కోణంలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి ఏదైతే ఈ ఎక్స్ పోస్ట్ వేదికగా జర్నలిస్టులపై చేసినటువంటి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి పోస్ట్ పైన ఎలాంటి పార్టీ కావచ్చు ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయన పైన అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అనుకుంటున్నాను. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.